ఇదిగో ఇన్ని మామిడికాయలు అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే పంపించిండ్రు. ఇవి అయితే మొత్తం పండ్లు. ఈసారి అయితే చట్నీ పెట్టాలనుకున్నాము. ఇదిగో చట్నీ కోసం ఈ కాయలు అయితే ఆంధ్ర నుంచి అయితే తెచ్చుకున్నారు. వాళ్ళు కొన్ని తీసుకున్నారు, మాకు కొన్ని అయితే ఇచ్చారు. ఇవి చట్నీకి బాగుంటాయంట కాయలు. ఈసారి అయితే చట్నీ పెట్టాలనుకుంటున్నాం. 3 years బ్యాక్ పెట్టాము. మళ్ళీ ఇప్పుడు చట్నీ వీడియో కూడా పెడతాను. మామిడికాయ పచ్చడి అయితే పెడతాము. కొన్ని మామిడికాయ ఈ పళ్ళు కూడా పంపించిండ్రు తినడానికి. పచ్చడి చట్నీ ఇవైతే సూపర్ నచ్చుతాయి నాకైతే. భలే టేస్ట్ ఉంటాయి ఈ పళ్ళు అయితే. ఈ పళ్ళు కూడా పంపించిండ్రు తినడానికి. ఇది వేరు కాయ, ఇవేమో మామిడికాయ పచ్చడి కోసమే. ఇప్పుడైతే ఎన్ని గిన్నెలు అనేసి గిన్నెలో కొత్త అయితే పెట్టేసుకుంది. ఇప్పుడు పిక్క పైన ఈ లేయర్ తీయడం అయిపోయింది. పేపర్ లాగా ఉంటుంది. ఎక్కువ టైం పడుతుంది. ఇది మూల ఈ వీడియో 1 month ముందే పెట్టాలన్నమాట. కొంచెం లేట్ అయింది ఎడిటింగ్కి అయితే. ఇప్పుడు వచ్చేసి అయితే మేము మసాలాలు మొత్తం అయితే కొలత చేసేసుకొని అన్నీ ఒక్క దగ్గర అయితే నీట్గా అయితే కలుపుకుంటున్నాము. ఆవాల పొడి అయితే ఇందాక మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టి మంచిగా జల్లెడైతే పట్టేసుకున్నాం మేము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక గిన్నెతో అయితే కొలత తీసుకున్నాం. ఆ గిన్నెకి అయితే 4 గిన్నెలు అయితే మామిడికాయ పచ్చళ్ళు అయితే అయినాయి. ఆ 4 గిన్నెలకు మేమైతే ఒక గిన్నె కారం పొడి, ఒక గిన్నె ఆవాల పొడి, నెక్స్ట్ వచ్చేసి 3/4 వంతు గిన్నె సాల్ట్ అయితే వేసేసుకున్నాం. ఇది మొత్తం కలుపుకుంటున్నాం. ఇందులో కొంచెం మాత్రమే జీలకర్ర పొడి అయితే కలిపినాం, ఎక్కువ కలపలేము. ఓ 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ అనుకోండి, అంతే కలిపినాం. ఇంక ఈసారి వేరే టైప్ పెడదామనేసి మేమైతే స్టవ్తో పని లేకుండా అల్లం పేస్ట్ కూడా వేయకుండా ఈసారి ఇట్లా ట్రై చేద్దామనేసి అయితే చేస్తున్నాము. ప్రతిసారి పచ్చడి కొంచెం తొందరగా నల్లగా అవుతుంది, ఇలా పెడితే నల్లగా కాదేమో అనేసి అయితే ట్రై చేస్తూ ఉన్నాం. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్నమాట. అల్లం పేస్టు మసాలా ఎక్కువ వేసింది, తొందరగా అయితే కొంచెం నల్లగా అయినట్టు అనిపించింది మాకైతే. అందుకే ఈసారి ఇలా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనేసి అయితే ట్రై చేస్తున్నాం. ఇందులోనే కొన్ని మెంతులు కూడా వేసేసుకున్నాం, ఎక్కువ అయితే ఏం వేసేసుకోలేము. నెక్స్ట్ మేము పల్లి ఆయిల్ అయితే వాడినాము ఈ మామిడికాయ పచ్చలోకి. మాకు ఈ 4 కిలోల లెక్క. ఫస్ట్ టైం పెట్టేటోళ్ళకైతే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, అమ్మో ఎలా పెట్టాలో అయితే అనిపిస్తుంది. మనం ఏదైనా కానీ చేస్తూ ఉంటే ఆ పని మనకు సింపుల్గా అవుతుంది అండ్ మొత్తం నేర్చుకోగలుగుతాము. ఇంకా మేము కూడా అట్లే అన్నమాట. ఫస్ట్ అయితే అమ్మో మామిడికాయ పచ్చడా పెట్టాలన్నట్టు ఉండే. ఇంకొకసారి పెట్టినామంటే ప్రతిసారి ఏముంది సింపుల్గా మన వరకు కొన్ని అయినా సరే పెట్టుకోగలుగుతాం, ఇంతే కదా అన్నట్టు అయితే ఉంటుంది చేస్తూ ఉంటే ఏదైనా పని. అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మో అంత టైం పడుతుందో వస్తుందో రాదో, ఒక చేతుకుంటూ పెడితే టేస్ట్ మాత్రం బాగా వస్తుందని అంటారు కదా. సేమ్ మామిడికాయ పచ్చడికి ఏంటి అంటే మనకి ఆ పచ్చడి చేసేటప్పుడు ఏ వస్తువులు వాడిన తడిదనం లేకుండా చూసుకోవాలి. ఇంకా మనం ఆ మామిడికాయ పచ్చడి పెట్టే రోజు కొంచెం వెదర్ కూడా కూల్గా వర్షం అట్లా పడితే కూడా కొంచెం బూజు వచ్చినట్లు అవుతుందంట. ఇంకా మన చేతులు కూడా తడిదనం ఉండకుండా చూసుకోవాలి. అన్నీ డ్రై ఉండేటట్టు చూసుకుంటే పచ్చడి మాత్రం సూపర్ కుదురుతుంది. ఇంకా అంత కొంతమంది పెడితే బూజు కూడా వస్తుంది. బూజు రావడానికి కారణం అది తడిదనం ఏదైనా ఉండడం వల్ల అలా బూజు అయితే వచ్చేస్తుందంట. ఇక అందుకే తడిదనం లేకుండా చూసుకోవాలి.
ఫైనల్గా మేమైతే మామిడికాయ పచ్చడి పెట్టినాం ఈసారి. చాలా బాగా ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా మమ్మీ ఆవకాయ పెడుతుంది. మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి, డాడీ ఎక్కువ చేస్తున్నాడు, మమ్మీ కలుపుతుంది. ఎస్ గైస్. అయితే నేనైతే ఆవకాయకి వెనకాల నుండి మా ఆయనకి హెల్ప్ చేస్తున్నా. మొత్తం మా ఆయననే పెట్టినాను అనమాట. ఇది వచ్చేసి పల్లి ఆయిల్ 2 లీటర్లు అన్నమాట. 4 పిల్లల మామిడికాయలకి అందాజ అయితే 4 ఉన్నాయి. 4 పిల్లలు ఉన్నాయి కదా బాబా. అక్కడ ఆయిల్లో కలుపుతుంటుంది అక్కడ. ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే కొన్ని వేయు. ఆయిల్ ఇందులో వేసుకుంటే అయిపోతుంది కదా బాబా. ఇందులో వేసేసే ఆయిల్. మనం పచ్చళ్ళు ఫస్ట్ అయితే మామిడి పచ్చళ్ళు అలా ఆయిల్లో కలుపుకోవాలి. ఆయిల్లో కొద్దిగా పసుపు వేసేసుకొని కలుపుకోవాలి. ఈ కాయలు కొంచెం రెడ్ కలర్ అయినాయి మాకు, అయినా కాయ గట్టిగా ఉంది. జూమ్ చేస్తున్నాను. ఇది ఎక్కువ పెద్ద కొట్టినందుకు ఉప్పు పౌడర్ అయ్యి ముద్దలు కొడుతుంది. ఎక్కువ మెత్తగా కొట్టకూడదు, ఉప్పు వస్తాను. ఉప్పు ఇదిగో ముద్దలు అయిపోయింది. పిండిలాగా మిక్స్ పట్టుతారు. కొంచెం బరకనే పట్టుకోవాలి ఉప్పు. కలిపేటప్పుడు పోతుంది కదా ఈ పుల్లు పిండిలాగా ఇక్కడ చూడు పెట్ట. పొద్దున్న తీసిన బాగా వస్తుంది. ఒక ఫోటో కూడా దిగి. ఫస్ట్ ఎక్కువైందా అంతా నా ఏమైనా కారం ఎక్కువ వేయకండి జర. అంతగానం కారం కొంచెం పైకి లేవు, ఇంకొంచెం పైకి లేవు. పైకి లేచి పెట్టి వద్దా చూపించు ఇక్కడ. చిన్న అన్నం తీసుకురా, అన్నం బాగుంది తీసుకురా. నీ కూడా తీసుకురా. మొక్కుతుండు గాయస్ మా డాడ. బొట్లు పెట్టారా? పెడతా. చిన్న పో అన్నం తీసుకురా. అన్నం నెయ్యి ఆవకాయ పెట్టు చిన్న. నేను కూడా ఇన్స్టాగ్రామ్ ఎంతసేపు వీడియో తీసుకున్నా. కొంచెం పైకి వేసి కొంచెం పైకి కొంచెం 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 కొంచెం. నువ్వు తినవా? వేడిగా ఉంది. బాగుందా? ఎట్లుంది ఆవకాయ? బాగుందా? ఎట్లుంది సోను? వాటర్ రావుతుంది సోను. అయితే ఆవకాయ అన్నం అని బాగుందా?